అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనం సిఎస్సి వెబ్సైట్ అండ్ టీచర్కి సంబంధించినటువంటి టీచర్స్ ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా ఫైనల్గా కన్ఫర్మేషన్ ఇచ్చి తమ యొక్క డేటాను ఫ్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇందులో మొదటగా సిఎస్సి వెబ్సైట్కి వెళ్ళాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో మొదటగా మనం సిఎస్సి వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఇది సిఎస్సి వెబ్సైటు. ఆ వెబ్సైట్లోకి వెళ్తున్నాం. అది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కుడివైపున లాగిన్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి యూజర్ నేము, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక యూజర్ నేమ్ దగ్గర మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి. పాస్వర్డ్ దగ్గర మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అంటే స్కూల్ అటెండెన్స్ సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వీసెస్ ఉంటుంది. ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మనకి టిస్ బేసిక్ డీటెయిల్స్, టిస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టిస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మరి వాటిలో ఒక్కో దాని మీద క్లిక్ చేసుకుంటూ నెక్స్ట్ మీదకి వెళ్ళాలి. నేను మొదటగా ఈ బేసిక్ డీటెయిల్స్ మీద ఇచ్చాను. తర్వాత ఇక్కడ మనకి ఈ ఒకసారి కన్ఫర్మ్ మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీటిని కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకుని ఓకే అయితే మనకి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి చూసుకోవాలి. ఓకే అయితే సేవ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ముందుగా ఎడిట్ ఆప్షన్ చేసుకొని తర్వాత సేవ్ మీద ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ నొక్కి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్కి వెళ్తాం మనం. ఇంకా ఫైనల్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ వస్తాయి. ఈ ఒకసారి అన్నింటిని కూడా చెక్ చేసుకొని సేవ్ చేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఆ ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూలో కింద ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ప్రింట్కి ఆప్షన్ క్లిక్ చేస్తున్నట్లయితే ప్రింట్కి ఇచ్చుకోవచ్చు. ఆ పేపర్ సైజు సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఈ డేటాను అంతా కూడా ప్రింటింగ్కి ఇచ్చుకోవచ్చు, లేదా పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి పీడిఎఫ్లో అడుగుతుంది. మనం ఈ పేపర్ సైజు ఏ సైజులో కావాలో చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ సైజ్ సెలెక్ట్ చేసుకొని మనం
పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి పీడిఎఫ్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఆ దిగువన ఉన్నటువంటి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అనేటువంటిది వస్తుంది. సో ఇంతటితో మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అనేటువంటిది కంప్లీట్ అయినట్టు. ఇక మీరు ఏ విధంగా మీరు డేటాని ఎడిట్ చేసుకోలేరు, అంటే ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఒకవేళ చెక్ చేద్దాం. నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ చేశాను. ఒకసారి మళ్ళీ అవి మనం బ్యాక్ పోదాం, అవి ఎడిట్ అవుతుందో లేదో చూద్దాం. అండి బ్యాక్ వచ్చాను. ఈ విధంగా బ్యాక్ వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే సేవ్ కానీ ఎడిట్ ఇవి ఏవి కూడా హైలైట్ కాలేదు. అంటే ఇంకా ఇవి ఏమాత్రం కూడా వర్క్ చేయమండి, ఫ్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ప్రివ్యూ చేసుకోవచ్చు, మనం బ్యాక్కి వెళ్ళచ్చు, కానీ ఇంకా ఏమాత్రం కూడా సేవ్ చేయలేము, తర్వాత ఎడిట్ కూడా చేయలేము అన్నమాట. ఈ విధంగా మనం లేటెస్ట్గా ఎనేబుల్ అయినటువంటి ఫైనల్ కన్ఫర్మేషన్ విత్ ఫ్రీజింగ్ అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం. ఇదే విధంగా అందరూ కూడా కంప్లీట్ చేసి ఆ టీచర్ ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో సిఎస్సి వెబ్సైట్లో మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ మీ పార్థు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.